మన జీవితంలో మనకు ఏది మంచిదో ఏది చెడ్డదో రెండిటి గురించిన అవగాహన మనకు ఉండాలి. ఇంకో రకంగా చెప్పాలంటే దేవుడు మనలను ఏమి చెయ్యమన్నాడో ఏది వద్దన్నాడో ఈ రెండిటిని గురించిన అవగాహన మనకు ఉండాలి. ఈ రెండిట్లో దేని గురించిన అవగాహన మనకు లేకపోయినా సాతాను యొక్క మోసంలో చిక్కుపడతాం. మరి ముఖ్యంగా మనలో చాలామంది ఎలా ఉంటామంటే దేవుడు ఏవి వద్దన్నాడో అనే వాటి మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. వాటిని తెలుసుకోవటానికి, వద్దన్నవి చేయటానికి, ఎందుకో వద్దన్నది వాటి మీదనే మనసు ఎక్కువగా కేంద్రీకరిస్తాం. కానీ అసలు దేవుడు ఏం చేయమన్నాడు? దేవుడు నా కొరకు న్యాయబద్ధంగా ఏమి ఏర్పాటు చేశాడు? దేవుడు నా దగ్గర నుంచి ఇవి దూరం చేశాడు, దేవుడు నా జీవితంలో ఇవి కుదరవన్నాడు. వీటి గురించే మనం ఆలోచిస్తాం తప్పితే ఏవి దేవుడు నా కోసం ఏర్పాటు చేశాడు, ఏవి దేవుడు నాకు మంచి అని ఎంచి ఇచ్చాడు, వీటి గురించిన అవగాహన మనకు కావాలి. వీటి గురించిన అవగాహన మనకు లేకపోతే అది నిజంగా పెద్ద ప్రమాదమే. ఎందుకో తెలుసా? హవ్వతోటి సాతాను మాట్లాడుతూ చెప్పిన మాట మరలా ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. దానికి హవ్వ చెప్పిన సమాధానాన్ని కూడా చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చూద్దాం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. 2వ వచనం, అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. 3వ వచనం, అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. ముఖ్యంగా 2వ వచనం మీద ఇక్కడ మనం దృష్టి పెడదాం. మొదటి వచనంలో సాతాను మాట్లాడుతుంది ఏంటి? ఏం మాట్లాడుతున్నాడు సాతాను? మీరు ఈ తోట చెట్లలో ఏ ఫలము తినకూడదంట కదా అన్నట్టుగా సాతాను యొక్క మాటలు ఉన్నాయి. దానికి హవ్వ ఇచ్చిన సమాధానం, అంటే హవ్వ చాలా చక్కగా సాతాన్ని ఎదుర్కొన్నాడు అని మనం అనలేం, కానీ హవ్వ ఇచ్చిన సమాధానం మనల్ని హెచ్చరిస్తుంది, మనకొక పాఠాన్ని నేర్పుతుంది. అదేంటంటే 2వ వచనం చూడండి, హవ్వ ఇచ్చిన సమాధానం కనపడుతుంది. ఏమని సమాధానం చెప్పింది హవ్వ అంటే, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చు. అందరికి అర్థమవుతుందా? వింటున్నారా? సాతాను ఏమంటున్నాడు? మీరేమీ తినకూడదంట కదా అని అంటే హవ్వ ఏం చెప్తుంది? అట్లా ఏం లేదు, మేము ఈ తోట చెట్ల ఫలములన్నీ తినొచ్చు. నేనేమంటున్నానంటే తాను ఏమి తినకూడదో హవ్వకు తెలుసు, అంటే దాంతోపాటు తాను ఏమి తినొచ్చో అది కూడా తెలుసు. ఈ రెండింటి గురించిన అవగాహన మనకు కావాలి. మనం ఏది చెయ్యొచ్చో ఏది చేయకూడదు. ఇప్పుడు మనం ఏమి చెయ్యొచ్చో అనేది మనకి స్పష్టంగా తెలియకపోతే దేవుడు మనకు శాడిస్ట్లా కనబడతాడు. సాతాను అసలు మన మనసుల్లో దేవుడి గురించి వెయ్యాలనుకున్న పిక్చర్ అదే. ఆ రకంగా దేవుణ్ణి మన యొక్క మనసులో చిత్రీకరించాలని అనుకుంటాడు. సాతాను యొక్క మాటలు ఎట్లా ఉంటాయంటే దేవుని మంచితనాన్ని మనం అర్థం చేసుకొని ఇవ్వకుండా దేవుడు మన ఆనందాన్ని మన దగ్గర నుంచి దూరం చేస్తున్నట్టు, న్యాయబద్ధమైన కోరికలు కూడా నెరవేర్చుకొని ఇవ్వకుండా దేవుడు అడ్డుపడుతున్నట్టు సాతాను యొక్క మాటలు మన చెవుల్లో వినపడుతూ ఉంటాయి. సో హవ్వ దాన్ని కొంతవరకు, 3వ వచనంలో ఆమె వేరే రకంగా మాట్లాడినా
సాతాను చేసినట్టుగానే హవ్వ కూడా దేవుని వాక్యాన్ని ట్విస్ట్ చేసే ప్రయత్నం చేసిన 2వ వచనంలో ఆవిడ మాట్లాడిన మాటల్లో అది మనం నేర్చుకోవచ్చు. హవ్వకు న్యాయబద్ధంగా దేవుడు ఏమి నిర్ణయించాడో దాన్ని గురించిన అవగాహన కొంతవరకైనా ఉంది. మన జీవితాల్లో దేవుని వాక్యం వింటుండగా దేవుడు మన కొరకు ఏమి ఏర్పాటు చేశాడో అనే దాని గురించి ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నాం? నువ్వేం చేయొచ్చు అనేది ఎంతవరకు తెలుసు నీకు? ఏం చేయకూడదు అనేది పక్కన పెడితే నువ్వేం చేయొచ్చు, ఏది నీకు న్యాయం అని దేవుడు నిర్ణయించాడు. చాలామంది అవనస్తులు ఈ అంశానికి వచ్చినప్పుడు మోసపోతూ ఉంటారు. ఎందుకంటే సాతాను ఏ విధమైనటువంటి ఆలోచనలు మన మనసులోకి తీసుకొస్తాడంటే, ఇప్పుడు హవ్వతో చెప్పినట్టుగానే ఏది చేయకూడదంట కదా, నువ్వు ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అంటే దేవుని ఆజ్ఞలను మనం పాటించడానికి వాటిని మరీ భారంగా మనకు మార్చేసేయటం. దేవుని మంచితనాన్ని మనం అర్థం చేసుకుని ఇవ్వకుండా చేయటం. అయితే సాతాను లోకంలో ఉన్న మనుషులు, ఇప్పుడు మనలో చాలామంది బాప్తిసం పొందని వాళ్ళు, మందిరానికి సంఘానికి దూరంగా ఉండేవాళ్ళు ఈ మాటలు మాట్లాడుతూ ఉంటారు. బాప్తిసం పొందితే ఇది చేయకూడదంట కదా. సరైన అవగాహన కలిగి ఉండు, ఏం చేయొచ్చో ఏం చేయకూడదు. శాడిస్ట్గా దేవుని చూడొద్దు. ప్రతి అంశంలో చాలామందికి వివాహం విషయంలో దేవుని ఆలోచన అర్థం కాదు, లేకపోతే యవ్వనకాల జీవితాన్ని గడపాల్సిన విధానం గురించి దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం కాదు. అంటే ఎన్నో అంశాల్లో మనం మోసపరచబడుతున్నాం, మనకు న్యాయబద్ధమైంది ఏంటో తెలియకుండా. దేవుడు మన కొరకు ఏర్పాటు చేసింది ఏంటో తెలియకుండా సాతాను లాంటివాడు వచ్చి చెప్తున్నాడు, ఈ తోటలో ఏది నీకు చెందదో, ఏది నువ్వు తినటానికి వీలు లేదు అని అన్నిటి మీద దేవుడు నిషేధం విధించినట్టుగా మాట్లాడుతూ ఉంటే మనకు అర్థం కావాలి, నిషేధం ఎంతవరకు ఉంది, నిషేధం దేనికి ఉంది, దేనికి దేవుడు నిషేధాన్ని విధించలేదు, ఎంతవరకు దేవుడు అనుమతులు ఇచ్చాడు, ఎంతవరకు దేవుడు పర్మిషన్స్ ఇచ్చాడు, ఆ పర్మిషన్స్ అనేవి ఎంతవరకు ఉన్నాయి. చాలా సింపుల్ చూడండి, మనం నివసిస్తున్నటువంటి సమాజంలో కొన్ని వ్యవస్థలను గూర్చిన అవగాహన మనకు లేకపోతే ఆ వ్యవస్థల్లో ఉన్నటువంటి పెద్ద మనుషులు మన జీవితంతో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఆ వ్యవస్థలను గూర్చిన అవగాహన మనకుంటే, న్యాయ వ్యవస్థను గురించిన అవగాహన మనకుంటే, పోలీస్ వ్యవస్థను గురించినటువంటి అవగాహన మనకుంటే, మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు మన బండి ఆపితే మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఒక పోలీస్ అధికారి యొక్క పరిమితి ఎంతవరకు ఉంది, ఎవరు మనల్ని ఆపగలరు, ఆపిన వ్యక్తి మనతో ఎలా ప్రవర్తించవచ్చు, ఎలా ప్రవర్తించకూడదు, వీటి గురించిన అవగాహన మనకుంటే మనం తగిన జాగ్రత్త తీసుకోగలుగుతాం. కానీ అవగాహన లేకపోతే చిన్నదానికి పెద్దదానికి కూడా భయపడతాం. అంత తేడా ఉంది. ఇప్పుడు దేవుడు మనకు న్యాయబద్ధంగా ఏర్పాటు చేసినటువంటి వాటిని గురించిన అవగాహన ఉంటే దేవుని పట్ల ప్రేమ పెరుగుతుంది, దేవుని మంచితనం ఏంటో మనకి అర్థమవుతుంది. సో ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, లోకము దేవుణ్ణి ఒక శాడిస్ట్గా చూపిస్తూ మన ఆనందాన్ని కూడా దేవుడు మన దగ్గర నుంచి దూరం చేసేవాడు అన్నట్టుగా మాట్లాడుతున్న పరిస్థితుల్లో దేవుడు న్యాయబద్ధంగా మన కొరకు ఏర్పాటు చేసింది ఏంటో స్పష్టంగా మనం తెలుసుకోవాలి. తెలుసుకోవటం మాత్రమే కాకుండా ఎవరైనా ఇలాంటి భ్రమలో ఉంటే ఇది చేయకూడదు, అది చేయకూడదు, అట్టుండకూడదు, ఇట్టుండకూడదు అని ఉండాల్సిన పరిధి కంటే ఎక్కువగా ఆలోచిస్తున్నటువంటి వారుగా, లేదా సాతాను మోసంలో చిక్కుకునేటువంటి వారుగా ఎవరైనా ఉంటే
వారికి సత్యాన్ని తెలియపరిచేటువంటి బాధ్యత మనం తీసుకోవాలి. అర్థం చేసుకోండి, దేవుడు మన సంతోషాన్ని కోరుకునే దేవుడు. ఆయన కొన్ని విషయాల్లో నిషేధం విధించినా అది మన మేలు కోసమే. మన దగ్గర నుంచి ఏదో దాచిపెట్టాలనో, మన దగ్గర నుంచి దేన్నో దూరం చేయాలనో, మన దగ్గర నుంచి దూరం చేసి ఆయన అనుభవించాలనో కాదు. ఆయన కొన్ని విషయాల్లో నిషేధాన్ని విధించిన దానికి కారణం ఉంది. కాబట్టి మన సంతోషాన్ని కోరుకునే దేవుడు ఆదాము హవ్వలకు తోట మొత్తం ఇచ్చినట్టుగా ఒక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షఫలం తప్ప తోట మొత్తం ఇచ్చినట్టుగా దేవుడు తన గ్రంథంలో న్యాయబద్ధంగా మనకు చాలా విషయాలు ఏర్పాటు చేశాడు. ఈ న్యాయబద్ధంగా దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాటిలో మనం సంతోషించాలి. అది దేవుడికి ఇష్టం. అది కూడా నాకు వద్దు అనుకునేటువంటి విధానంలో మనము ఉండకూడదు. ఇది నీది అని దేవుడు ఏదైతే మన కొరకు ఏర్పాటు చేశాడో దాన్ని మన జీవితంలో స్వీకరించాలి. అందులో మనం ఆనందించే వారంగా ఉండాలి. అంతేకాకుండా ఏది దేవుడు మనకు వద్దని చెప్పాడో దాని విషయంలో ఆలోచన లేకుండా దూరం అయిపోయేటువంటి వారంగా ఉండాలి. అయితే ఒక ప్రశ్న, దేవుడు మన సంతోషాన్ని కోరుకుంటూ న్యాయబద్ధంగా మనకు ఏర్పాటు చేసిన వాటి గురించి అవగాహన నాకు కావాలంటే ఏం చేయాలి? ఒకటే ఆన్సర్, బైబిల్ చదవాలి, క్రమంగా చదవాలి. దేవుడు నాకు ఏర్పాటు చేసినవేంటి, దేవుడు నేనేం చేయాలని కోరుకుంటున్నాడు, ఏది మానాలని కోరుకుంటున్నాడు, ఏది నేను చేయకూడదని భావిస్తున్నాడు, వీటి గురించిన అవగాహన మనకుంటే సాతాను యొక్క మోసంలో చిక్కుకోకుండా తప్పించుకోగలిగేటువంటి వారంగా ఉంటాం. సో ఈ దినం ఈ యొక్క పాఠంలో ఈ విషయాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనకు న్యాయబద్ధంగా దేవుడు ఏర్పాటు చేసిన వాటి గురించిన అవగాహన కలిగిన వారమై, లోకము సాతాను మన మనసులో వేరే ఆలోచనలు నింపటానికంటే ముందుగా, ఒకవేళ వాళ్ళు నింపినా బైబిల్ అలా చెప్పట్లేదు, బైబిల్ ఈ విషయంలో ఇలా మాట్లాడట్లేదు అని స్పష్టంగా వారు బైబిల్కు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి, క్రైస్తవులకు వ్యతిరేకంగా చేసే వ్యాఖ్యానాలన్నిటినీ తిప్పికొట్టగలిగిన సామర్థ్యం పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము సంపాదించుకునే వారంగా, జీవితంలోనికి దాన్ని తీసుకునేటువంటి వారంగా ఉండాలి. ఆ విధంగా మనం ఉన్నప్పుడు మన ఆత్మీయ జీవితానికి క్షేమం. ఇంకా భ్రమలతో భయపడుతూ సత్యం ఏంటో తెలుసుకోకుండా జీవిస్తున్నటువంటి వారికి కూడా మనం సహాయము చేయగలిగేటువంటి వారంగా ఉంటాం. ఆలోచన చేసుకోండి, ఇప్పటి వరకు సాతాను మిమ్మల్ని ఎన్ని రకాలుగా మోసం చేసి ఉంటాడో ఈ అంశంలో. మీరు ఎన్నిసార్లు ఈ విషయంలో మోసపోయి ఉంటారు అంటే మీకు న్యాయబద్ధమైంది ఏంటో తెలియక, మీరు ఏం చేయగలరో తెలియక, దేవుడు మీకు ఎలాంటి హక్కులు ఇచ్చాడో తెలియక. అది ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం. సాతాను మాట్లాడుతుంది ఏంటంటే నీకు దేని మీద హక్కు లేదంట కదా. హవ్వ చెప్తుంది అలా ఏం లేదు, ఒక్క ఆ చెట్టు మీద మాత్రమే మాకు హక్కు లేదు, మిగతా అన్నీ మావే. మన హక్కులేంటో మనం తెలుసుకోవాలి. దేవుడు మనకిచ్చిన రైట్స్ ఏంటో మనం తెలుసుకోవాలి. అది తెలుసుకున్నప్పుడే మంచి జీవితాన్ని మనం జీవించగలిగే వారంగా ఉంటాం. కాబట్టి ఒక మంచి తీర్మానంతో దేవుని సందులో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మా హక్కులు మేము ఎరిగి ఉండే వారంగా ఉండాలని, మా హక్కులేంటో మేము ఎరగకపోతే, మాకు న్యాయబద్ధంగా నియమించబడినవేంటో మేము తెలుసుకోకపోతే, గ్రహించకపోతే సాతాను మమ్మలను మోసగించేవాడుగా ఉంటాడని, మీ మంచితనం గురించి మా మనసుల్లో వేరే వేరే ఆలోచనలు పుట్టించేవాడుగా ఉంటాడని నీ వాక్యం ద్వారా మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. నిజానికి మాలో చాలామంది మాకున్న హక్కులేంటో మేము అర్థం చేసుకోకుండా సాతాను యొక్క మోసములోనూ, వాక్య అవగాహన లేని అనేక మంది యొక్క మాటలతోనూ చిక్కుపరచబడి చాలా సందర్భాల్లో మీ గురించి వేరుగా ఆలోచించడం, మీతో ఉండే సహవాసానికి దూరంగా బ్రతకటం చేశాం. మేము మీతో సరైన సహవాసం ఏర్పరచుకోనివ్వకుండా, మీకు ఇంకా దగ్గరగా జీవించనివ్వకుండా
సాతాను వేసే అనేకమైన పన్నాగాల్లో ఇది కూడా ఒకటని ఈ దినం గుర్తించి ఏది న్యాయమైనదో, ఏవి మాకు హక్కుగా నిర్ణయించి ఇచ్చారో వాటి గురించిన అవగాహన మేము కలిగి ఉండి మా జీవితంలో మేము నిన్ను వెంబడిస్తూ ఈ అవగాహన లేకుండా ఉన్నటువంటి వారిని ఈ అవగాహనలోకి తీసుకురావడానికి, సాతాను యొక్క మోసము నుండి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించే వారంగా ఉండుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు విన్నటువంటి మేము మా జీవితంలో ఈ యొక్క అన్వయం చేసుకుంటూ ఉండగా దానికి గాను నీ వాక్యాన్ని బాగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి, అనేకమైన విషయాలు నేర్చుకొని మా జీవితాలను చక్కబరుచుకుంటూ అనేక మందిని సత్యంలో నడిపించే కృప మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీకు తోడయుండి మీ హక్కులేంటో మీరు గుర్తించి సాతాను మోసం నుండి తప్పించబడినట్లు సహాయం చేయనుగాక. ఆమేన్.